మన కళ్ళెదురుగుండా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిన ప్రధానమంత్రులు చంద్రశేఖర్ ఒకరు. ఒకప్పుడు జనతా ప్రభుత్వం టైంలోనో అప్పటిది చరణ్ సింగ్ గురించి చెప్పేవాళ్ళు. పార్లమెంటులో ప్రధాని హోదాలో అడుగుపెట్టని వ్యక్తి అని. అంటే ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు, ప్రధానిగా పార్లమెంట్లో ప్రూవ్ చేసుకునే లోపే దించేశారు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఆ రోజున దెబ్బగొట్టడానికి చేసినటువంటి ఎత్తుగడ. అట్లాంటి దాంతో పోల్చుకుంటూ కొంచెం బెటర్ చంద్రశేఖర్. ఉత్తరప్రదేశ్లో తన ఏరియాలో తనకు పట్టుంది, వరుసగా 7 సార్లు ఎంపీగా గెలిచిన, అందుకని ఆయన ప్రైమ్ మినిస్టర్గా పెట్టారు. కానీ జాతీయ స్థాయిలో ఈక్వేషన్స్ కుదరక వెంటనే దిగిపోయారు. ఎందుకంటే ఆయన బాగా గుర్తు, నాకు విజయవాడలో సభ పెడితే ప్రధానమంత్రి ప్రోగ్రాం కదా అని అందరినీ పంపించారు. తీరా చూస్తే జనాలు ఎవరూ రాక పోలీసులు రోడ్డు మీదన బ్యారికేడ్లు పెట్టి జనాలందరినీ ఆ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లోకి సభలోకి తరలించాల్సి వచ్చిందనమాట. అంటే జనాదరణ లేనటువంటి ప్రధానమంత్రి, కానీ తన నియోజకవర్గంలో మాత్రం ఆయనకు పట్టుంది. ఇప్పుడు ఆ చంద్రశేఖర్ కొడుకు భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఎస్పెషల్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇది కీలకమైనటువంటి వ్యవహారం. ఉత్తరప్రదేశ్లోని బలియా నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీని కూడా పక్కన పెట్టి మరి చంద్రశేఖర్ కొడుకు నీరజ్ శేఖర్ని బరిలోకి దింపింది భారతీయ జనతా పార్టీ. అక్కడి నుంచి గతంలో చంద్రశేఖర్ 7 సార్లు లోక్సభకి ఎన్నికయ్యారు. ఆయన చనిపోయిన తర్వాత 2008లో జరిగిన ఉప ఎన్నికలో నీరజ్ శేఖర్ వాళ్ళ అబ్బాయి తొలిసారి సమాజ్వాదీ పార్టీ నుంచి లోక్సభకి ఎన్నికైతే 2009లో మరోసారి సమాజ్వాదీ పార్టీ నుంచే గెలిచారు. అయితే 2014లో యోగి హవా తర్వాత ఓడిపోయారు. తర్వాత రాజ్యసభకి ఎన్నికయ్యారు సమాజ్వాదీ పార్టీ తరఫున. అయితే 2019లో సమాజ్వాదీ పార్టీకి కూడా రాజీనామా చేసి 2020లో బీజేపీ తరఫున రాజ్యసభకి ఎంపికయ్యారు. ఆయన కంటిన్యూ చేసి ఈ దఫా సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ పోటీ చేసి మైన్పురి లోక్సభ స్థానంలో ఆమెకు పోటీగా బరోలి ఎమ్మెల్యే జయవీర్ సింగ్ ఠాకూర్ని బీజేపీ అధిష్టానం ఎట్ట రంగంలోకి దించిందో అట్లాగే ఇక్కడ నీరజ్ శేఖర్ని రంగంలోకి దించడం ద్వారా కీలక పాత్ర పోషించింది బీజేపీ.